నమస్తే, వెల్కమ్ టు ఐ విట్నెస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత వెల్లడి. చంద్రబాబు తానా అంటే పచ్చ మీడియా తందానా అంటుంది. చంద్రబాబుపై కురసాల కన్నబాబు సెటర్లు. ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపన దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసులో నివాళులు. ఈరోజు అక్టోబర్ 21 ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపన సందర్భంగా అనకాపల్లి సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అగ్గల హనుమంతరావు ఆధ్వర్యంలో ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మాత సుభాష్ చంద్రబోస్ ని స్మరించి వారికి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు గొన్న ఆదిరాజు, మద్దాల నూకరాజు, బుద్రెడ్డి రమణ పాల్గొని సెల్యూట్ తో నివాళులు అర్పించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వంగలపూడి అనిత గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె విజయానంద్ ఐఏఎస్ గారు, రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు, ఏడీజీ లా అండ్ ఆర్డర్ శ్రీ ఎన్ మధుసూదన్ రెడ్డి ఐపీఎస్ గారు, ఇతర ఉన్నతాధికారులు. ఆధునిక ఆంధ్రప్రదేశ్ రూపశిల్పి, సాంకేతికతకు శ్రీకారం చుట్టిన మహానేత, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని ప్రగతి పథంలో పయనింపజేసిన ప్రజానాయకులు. యువతకు ప్రేరణగా, ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్న నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి పోలీస్ అమరవీరుల సంస్మరణ దిన పరేడ్ కార్యక్రమానికి విచ్చేశారు. గౌరవ వందనం స్వీకరిస్తారు. जनरल सल्यूट, सलामी, शस्त्र. कंधे, शस्त्र. शहीद पुस्तक टोली धीरे चल. షహీద్ పుస్తక్ టోలీ భారతదేశంలోని విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి సమర్పించడానికి ఎంతో భక్తి ప్రపత్తులతోటి తీసుకువస్తున్నారు పోలీస్ సిబ్బంది మిత్రులు. షహీద్ పుస్తక్ టోలీ. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు రోల్ ఆఫ్ హానర్ మన ముఖ్యమంత్రి గారికి అందజేశారు. ముఖ్యమంత్రి గారు డీజీపీ గారికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరులు వారు మార్టియస్ బుక్, ఉమెన్ ఎస్ఐ వల్లెం లావణ్య 2024 బ్యాచ్కు చెందిన వల్లెం లావణ్య గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు, అమరులు వారు, మాటిఎస్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుతోంది. ఏఐ ఆధారిత వ్యవసాయ హబ్ల ఏర్పాటులో సహకారం అందించాలని కోరారు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ అగ్రిటెక్ పరిశోధకులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఆధునిక వ్యవసాయ నైపుణ్యాలను ఎన్జీ రంగా వర్సిటీతో కలిసి పంచుకోవాలని వారిని కోరారు. పోలీస్ శాఖలో పెండింగ్ నియామకాలు పూర్తి చేయడమే కాకుండా పోలీసులకు సౌకర్యాలు, సాంకేతికత అందుబాటులోకి తెచ్చి పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత పోలీసులు కూడా రాష్ట్రాన్ని భయరహిత, సురక్షిత, శాంతియుత ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేయాలని కోరారు హోమ్ మినిస్టర్. పోలీస్ సిబ్బంది పూర్తి శక్తి సామర్థ్యాలతో పనిచేయాలన్నా కూడా పోలీసులకు సంబంధించిన మౌలిక సదుపాయాలతో పాటు సంక్షేమం తప్పనిసరి అని తెలిసిన వ్యక్తి మన సిబిఎన్. ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా కూడా పోలీస్ సంక్షేమాన్ని వ్యవస్థకు బలోపేతం చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. పోలీసు నియామకాల్లో ఇప్పటి నుంచో పెండింగ్ లో ఉండిపోయిన 6100 పోలీస్ కానిస్టేబుల్ నియామకం చేసినందుకు కూడా ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పోలీసు ఉద్యోగి మరణించే ప్రోత్సాహకాలు సహకారమును అందించడంతో పాటు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా నియామకాలు చేయించడం, అదేవిధంగా నూతనంగా ఆధునిక పోలీస్ స్టేషన్ల నిర్మాణం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, రవాణా వాహనాల సమకూర్పు ఇవన్నీ కూడా పోలీస్ వ్యవస్థని మరింత బలవంతం చేస్తూ స్మార్ట్ పోలీస్ వ్యవస్థగా తీర్చిదిద్దే పరిస్థితి కనిపిస్తా ఉంది. మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖ అందిస్తున్న ప్రోత్సాహం, సాంకేతిక అభివృద్ధి మరియు సిబ్బంది సంక్షేమానికి పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. మీ దూరదృష్టి వల్ల మన పోలీస్ వ్యవస్థ నేటి ఆధునిక సవాళ్ళను ఎన్నో ఎదుర్కొంటుంది. మీరు ఎప్పుడూ ప్రజల భద్రత, ప్రభుత్వ ధర్మం, కర్తవ్యం అని చెప్తూ ఉంటారు. ఆ మాటలు ప్రతి పోలీసు వారి బాధ్యత తెలియజేస్తుంది, ప్రజలకు ధైర్యాన్ని నింపుతుంది. మీ సారథ్యంలో, మీ నాయకత్వంలో మరింతగా ప్రజల భద్రత విషయంలో మరింత ప్రజాభిమానాన్ని గెలుచుకునే విధంగా ముందుంటామని తెలియజేసుకుంటూ మన సిబిఎన్ కళ భయరహిత, సురక్షిత, శాంతియుత ఆంధ్రప్రదేశ్ కావాలి. ఇది నెరవేరాలంటే పోలీసులు ప్రజలకు సహకరించుకోవాలి. పోలీసు వ్యవస్థకి యువత ఇంకొంచెం ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం పెద్ద తినార్ల గ్రామ సముద్ర తీరానికి 40 టన్నుల బరువు గల భారీ తిమింగలం కొట్టుకొచ్చింది. పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు చేసిన నిరాధారమైన విమర్శలపై స్పందించారు దేవభక్తుని చక్రవర్తి. ప్రజా సమస్యలపై స్పందించడం ప్రతిపక్ష నాయకుడిగా నా కర్తవ్యం. ఆ సమస్యలను పరిష్కరించడం అధికార పార్టీ ప్రతినిధిగా కర్తవ్యం. ఎటువంటి పునరావాసం కల్పించకుండా పేద ప్రజల ఇళ్లను కూల్చడం తప్పు అని నేను చెప్తే ఆ విషయం పక్కన పెట్టి నన్ను వ్యక్తిగతంగా విమర్శించడం దిగజారుడు తనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు దేవభక్తుని చక్రవర్తి. 18వ తారీఖు రాత్రి సుమారు 10:30-11 గంటల సమయంలో కానూరు గ్రామంలో ఎటువంటి ఆదేశాలు లేకుండా కేవలం ఎమ్మెల్యే ఒక హుకుంతో ఆయనకి అడుగులు మడుగులు ఎత్తుతానికి కొంతమంది అధికారులు నిరుపేదలైనటువంటి వాళ్ళని, నిరాశీలైనటువంటి వాళ్ళని తొలగిస్తుంటే వారు వచ్చి మాకు విన్నపించుకుంటే మేము వెళ్ళి అక్కడికి ఆ సంఘటనా స్థలానికి వెళ్ళి మేము వాళ్ళు ప్రశ్నించే అధికారుల్ని వాటిని ఆ రోజున నివారణ చేయడం జరిగింది. మేము నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారిని అవ్వచ్చు, లేకపోతే అధికార పార్టీలో ఉన్న వాళ్ళని అవ్వచ్చు, మేము చెప్పినటువంటి సారాంశాలు ఏంటి,
మీరు ప్రజా ఉపయోగానికి మీరు వాళ్ళు అడ్డామని భావిస్తే మీరు 6వ తారీఖు నాడు 9వ నెలలో మీరు మాకు 6వ తారీఖు 6వ నెలలో మీరు మాకు అక్కడ ఉన్నటువంటి నివాసంలో ఉన్నటువంటి 38 మందికి మీరు నోటీసులు ఇచ్చారు రెవెన్యూ ఎంఆర్ఓ గారు. మేము దాన్ని 9వ తారీఖు రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా తోడుకెళ్ళి మీకు ఒక ఇది ఇచ్చాం. ఇది ఇస్తే మీరేం చెప్పారు, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. మీరేం చెప్పారు, మీరు గనక పట్టాలు కనుక మాకు అందజేసి పునరావాస కేంద్రాలలో రీహాబిటేషన్ కనుక మాకు కల్పిస్తే మేము స్వచ్ఛందంగా తొలగిస్తాం సిద్ధం అని చెప్పాం. మీరు పరిశీలించి చేస్తామని చెప్పారు. 9వ తారీఖు 6వ నెలలో మేము రిప్రజెంటేషన్ ఇస్తే మీరు మళ్ళీ నమోదు చేసుకోండి, సెక్రటేరియట్లోకి వెళ్ళి మీరు నమోదు చేసుకోండి అని చెప్పారు. మేము వెళ్ళి నమోదు చేసుకున్నాం. వాళ్ళకి మెసేజ్లు వచ్చినాయి 90 రోజులు ఆగిన తర్వాత మీకు ఇస్తామని. మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారో అని అడుగుతా ఉన్నా. నేను అడిగే సూటిగా అడిగా, మీరు మీరు పట్టాలు ఈ చేత్తో ఇస్తే మేము వికెట్ చేస్తామని చెప్పామా చెప్పలేదా? మీరు పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసి పక్కన పెట్టి మీకున్నటువంటి యంత్రాంగాన్ని తంత్రాంగాన్ని మొత్తాన్ని బుల్డోజ్ చేసి వాళ్ళు ఓన్లీ చిన్న నిరుపేదలు కాబట్టి వాళ్ళు ఏమీ మీ మీద తిరగబడరనే ఆ ఉద్దేశంతో వాళ్ళు పార్టీలు ఏ పార్టీలైనా అవనే సమస్య పట్ల మాత్రమే మాట్లాడుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నాం, సమస్య పట్ల మాత్రమే మాట్లాడుతున్నాం. వాళ్ళు ఓట్లు వేసారా ఓట్లు వేయలేదా అని మేము మాట్లాడతలా. చాలా అమానుషం. రాత్రి 11 గంటలకు వచ్చి మీరు పోలీస్ యంత్రాంగాన్ని మున్సిపాలిటీ అధికారులను తీసుకొచ్చి వాళ్ళు భయభ్రాంతులు చేసి వాళ్ళ ఇల్లు తొలగిస్తే కింద సైకిళ్ళు బళ్ళు వాళ్ళ వంట సామాగ్రి అన్నీ కూడా ధ్వంసం అయిపోయి గగ్గోలు పెడుతుంటే మేము వెళ్ళి స్పందించడం తప్ప? ఈ ఎమ్మెల్యేని సూటిగా అడుగుతున్నాం, స్పందించడం తప్ప? ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడి తీరుతుంది. మాకు అది ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు నేర్పాడు. ఆ అడుగుజాడలోనే మొత్తం పార్టీ యంత్రాంగం కూడా పనిచేస్తూ ఉంటుంది. నేను అడుగుతా ఉన్నా, నేను రెండవది పాయింట్ అడుగుతున్నా, ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి నిన్న మెడికల్ కాలేజీలపై జగన్ అబద్ధాలు చెప్తున్నాడని, ప్రజలను మభ్యపెట్టడమే లక్ష్యంగా జగన్ వ్యవహరిస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. నిన్ననే దేశవ్యాప్తంగా కూడా అందరూ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అత్యంత కన్నుల పండుగగా ఒక భూతాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడుస్తున్న ఒక భూతాన్ని తరిమేశామనే ఆనందంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా గతం కన్నా ఎక్కువగా ఆనందోత్సాహాలతో దీపావళి జరుపుకున్నారు. దీనికి రీజన్ ఏంటంటే, ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా విధ్వంసం, అధికారంలో లేనప్పుడు కూడా విధ్వంసం. ఈ విధ్వంసం వీళ్ళ వైసీపీ జగన్ డిఎన్ఏలోనే ఈ విధ్వంసం అనే ఒక విషతుల్యమైన పదార్థం వాళ్ళ డిఎన్ఏలో, వాళ్ళ రక్తంలో ఉంది. అది మారిస్తే మారేది కాదు, మందుల వల్ల తగ్గేది కాదు, ఆపరేషన్ వల్ల పోయేది కాదు. దీనికి ప్రపంచంలో మందు ఇంతవరకు ఏ సైంటిస్టు, ఏ శాస్త్రజ్ఞుడు కూడా కనుక్కోలేదన్నది అక్షర సత్యం. సో దీన్ని ఎప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే డాక్టర్లుగా, సైంటిస్టులుగా, శాస్త్రవేత్తలుగా, పరిశోధన చేసే అనుభవజ్ఞులుగా వాళ్ళే మారి ఈ వైసీపీ పెనుబోతాన్ని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మీద, ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మీద ఉందన్నది అక్షర సత్యం, నగ్న సత్యం. సో దానికే నిన్న ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జరుపుకున్నారు ఆంధ్రప్రదేశ్లో అనే దానికి ఒక విజనరీ లీడర్, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఒక మేధావి,
హైదరాబాద్ని ఈరోజు ఐటీ హబ్గా మార్చగలిగిన ప్రపంచం మొత్తం కూడా ఈరోజు అభినందించే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరలా ఆంధ్రప్రదేశ్ని కూడా ఇంకొక హైదరాబాద్ కన్నా ఇంకా మంచి స్థాయిలో ఉంచాలని చెప్పి 2024లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు, అనేక ఐటీ కంపెనీలు గౌరవ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రులు మరియు ఐటీ మినిస్టర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రం సాధించలేని ఒక భారీ ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు దాన్ని. తిరుపతి శ్రీ వెంకటేశ్వర నేషనల్ జూ పార్కులోని వైట్ టైగర్ సమీర్ మృతి చెందింది. అనారోగ్యంతో బాధపడుతున్న సమీర్ మూత్రపిండాల్లో నీటి నిల్వ, వృద్ధాప్యం కారణంగా మరణించినట్లు వెటర్నరీ వైద్యులు తెలిపారు. కాకినాడలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించిన వాహనదారుడికి కొంత దూరం వెళ్ళాక వాహనం ఆగిపోవడంతో పెట్రోల్ చెక్ చేసి చూడగా పెట్రోల్లో నీరు ఉండడం గమనించి బంకు సిబ్బందికి తెలపగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని వాపోయాడు సదరు వాహనదారుడు. 100 మీటర్స్ దూరంలో లెఫ్ట్ సైడ్ భారత్ పెట్రోలియం యతి రెస్టారెంట్ పక్కనే భారత్ పెట్రోలియం బంక్ లో నా రాయల్ ఎన్ఫీల్డ్ 350 దాంట్లో కొట్టించాను పెట్రోల్ మొత్తం 150 రూపీస్ పెట్రోల్ అంతా వాటర్ వచ్చింది. ప్రతిదీ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ కూడా వెళ్ళలేదు. 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళేటప్పటికి బండి ఆగిపోయింది. ఏంటని చెక్ చేస్తే బండి మొత్తం ఖరాబ్ అయిపోయింది, కార్పొరేటర్ మొత్తం పోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి యాజమాన్యాన్ని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పట్లేదు. మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి, మాకైతే సంబంధం లేదని అంటున్నారు. మరి మేనేజర్ ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలని మేము ఇక్కడ మధ్యాహ్నం 3 o'clock నుంచి ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం. ఇప్పటివరకు మాకు సమాధానం లేదు. ఒక అతను వచ్చారు, మేనేజర్ వచ్చాడు. ఇదంతా పెద్ద సంస్థ, మీరు ఢిల్లీకి వెళ్ళి మీరు అక్కడ కంప్లైంట్ ఇచ్చుకోనని చెప్తున్నారు. మాకైతే సంబంధం లేదని చెప్తున్నారు. ఇలాంటి పెట్రోల్ వల్ల పబ్లిక్ చాలా మోసపోతుంది. ఇది సివిల్ సప్లైస్ వాళ్ళు ఎప్పుడైనా దాన్ని టెస్ట్ చేయాలి, ఎప్పుడు పబ్లిక్ కి మనం తెలిసేలా చేయాలి. అన్నీ తానే తీసుకొచ్చానని మాట్లాడే అలవాటు నారా చంద్రబాబు నాయుడికి బాగా అలవాటని, దానికి పచ్చ మీడియా తానా తందానా అంటాయని ఎద్దేవా చేశారు కురసాల కన్నబాబు. ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్ళు 2019-24 మధ్య శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళ కాలం ఉంటే 2 ఏళ్ళు కోవిడ్లో పోయింది. ఆ 3 ఏళ్ల కాలంలోనే ఈ దేశంలో ఎక్కడా జరగనన్ని విప్లవాత్మకమైన సంస్కరణలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సాహసోపేత నిర్ణయాలు కానీ చేశారు ఆయన. కానీ దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చిన తర్వాత అధికారం, ఆయనకి గతం మర్చిపోయే ఒక లక్షణం ఉంది. అన్నీ ఆయన చేశానని ఆయన నమ్మి ఎల్లో మీడియాతో నమ్మించే కార్యక్రమం చేస్తున్నాడు. దీన్ని క్రెడిట్ చోరీ అంటారు. రకరకాల దొంగతనాలు ఉంటాయి. దాంట్లో ఈ వచ్చిన పేరును కూడా కొట్టేయడం అనేది అది కూడా ఒక చోరీతో సమానం. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా చోరీ చేసే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ఉంది తప్ప, తనకంటూ ఒక ముద్ర వేసుకుని ఇదిగో ఈ 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం చేశానని గుండెల మీద చేసుకుని హాయిగా ఒకరోజు నిద్రపోయే కార్యక్రమాన్ని చంద్రబాబు చేయట్లే. ఇప్పుడు చంద్రబాబుకి తోడు ఆయన కొడుకు కూడా ఏదో ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందని ఒక సామెత. తండ్రి కన్నా 4 అడుగులు ఎక్కువ చదివినట్టుగా తండ్రి 4 అబద్ధాలు ఆడితే ఈ 40 అబద్ధాలు ఆడతాడు. పచ్చి అబద్ధాలు. అసలు నోరు తెరిస్తే నిజం చెప్పడం అనేది ఈ తండ్రి కొడుకులకి అలవాట్లేదు. రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు, చంద్రబాబు ఒక శాపం ఉంది, ముని శాపం, నిజం చెప్తే తల 1000 ముక్కలు అయిపోద్దని. అందుకే ఎప్పుడు ఈ నిజం చెప్పడని రాజశేఖర రెడ్డి గారు పాపం ఎక్కడున్నాడు ఆయన చెప్పేవాడు. అలాగా ఇప్పుడు వీళ్ళు అన్ని అబద్ధాలే. అదాని ఎయిర్టెల్ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకి ఆ రోజు జగన్ గారు కృషి చేస్తే. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.